హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పాలక్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను పాలక్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 500 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు వేడి వేడి వాటర్లో మనం కట్ చేసేసుకున్న పాలక్ని వేసేసి ఒక 2 minutes అలా ఉంచేద్దాం. వేడి నీళ్ళల్లో ఇలా పాలకూర కుక్ అయ్యాక తీసేసి చల్లటి నీళ్ళతో కడిగి దాన్ని మిక్సీలో వేసుకుందాం. ఇలా మిక్సీలో వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 to 4 tablespoons ఆయిల్ యాడ్ చేద్దాం. అందులో ఒక చెక్క, 4 లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు యాడ్ చేసేస్తున్నాను. వాటిని కొంచెం ఫ్రై చేసిద్దాం. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేద్దాం. నూనెలో వీటిని బాగా ఫ్రై చేసేద్దాం. కొంచెం ఇలా కలర్ చేంజ్ అవ్వగానే అందులో పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక 1/2 cup ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయ కలర్స్ స్లైడ్గా చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో ఒక tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 tablespoon పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుతున్నాను. ఇలా కలిపేసుకున్నాక అందులో ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేస్తున్నాను. టమాటాలు బాగా మగ్గిపోవడానికి లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసేస్తున్నాను. టమాటోస్ కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం అందులో చికెన్ యాడ్ చేసేద్దాం. చికెన్ని ఇలా బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు చికెన్ని ఉడికించుకుందాం. ఒక 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు నేను ఒక 1 cup ఆఫ్ పెరుగుని తీసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి పెరుగు బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్నాక ఒక 5 minutes దీన్ని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసేసి దాంట్లో 1 to 1.5 tablespoon కారం యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అందులో ఒక 1/2 tablespoon జీలకర్ర పొడి యాడ్ చేసేస్తున్నాను. తర్వాత 1 tablespoon ధనియాల పొడి యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ 1 tablespoon ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే మనకు పాలకూరలో కూడా ఉప్పు ఉంటుంది. ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసుకుందాం కొంచెం సేపు. ఇలా కొంచెం కుక్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే పాలకూర వేశాక కర్రీకి మనం లిడ్ పెట్టకూడదు. ఎందుకంటే లిడ్ పెట్టేస్తే పాలకూర కలర్ బ్లాక్గా చేంజ్ అవుతుంది.
ఇప్పుడు నేను కసూరి మేతిని తీసుకొని 2 చేతుల మధ్యలో వేసేసుకొని ఇలా క్రష్ చేసేస్తున్నాను. అప్పుడు అందులో నుంచి ఒక ఫైన్ పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ యాడ్ చేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది, కూరకి టేస్టీ వస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవ్వనిస్తున్నాను. సో ఆల్మోస్ట్ మన పాలక్ చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం. దానికోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అందులో కట్ చేసేసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసేస్తున్నాను. ఎండుమిర్చి ఫ్రై అయిపోయాక అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అందులో ఒక 4 రెబ్బలు కరివేపాకును యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం పాలక్ చికెన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని దాంట్లో మనం ఇంతకుముందు రెడీ చేసేసుకున్న పోపుని వేసేసుకుంటే మన టేస్టీ పాలక్ చికెన్ రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మీరు పాలక్ చికెన్ ట్రై చేసి చూడండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్న టేస్ట్ వస్తుంది మీకు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.